కీర్తి లా క్లాసెస్ కి అందరికి వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం కొత్తగా వస్తున్నటువంటి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత చదువుకుంటున్నాం. అందులో ఇవాళ మనం చాప్టర్ 11 నుంచి అంటే చాప్టర్ 11 మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ట్రాంక్విలిటీ. ఇది మనకు రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఇది అంతగా రాకపోవచ్చు, కానీ దీని నుంచి క్వశ్చన్స్ అవి వస్తే మీరు రాయడానికి ఇబ్బంది పడతారు. అందువల్ల మనం ఖచ్చితంగా ఇది నేర్చుకుని తీరాలి. అంటే దీని గురించి ఒక మనకు అండర్స్టాండింగ్ అంటూ ఉండే తీరాలన్నమాట. సరే, 148 నుంచి స్టార్ట్ అవుతుంది. డిస్పర్సల్ ఆఫ్ అసెంబ్లీ బై యూజ్ ఆఫ్ సివిల్ ఫోర్స్. ఎవరన్నా సరే గుంపుగా ఉన్నారనుకోండి, అసెంబ్లీ అంటే ఒక గుమ్ము కూడారనుకోండి, వాళ్ళను డిస్పర్స్ చేయడం ఎట్లా, సివిల్ ఫోర్స్ ఉపయోగించి డిస్పర్స్ చేయడం ఎలా అన్నదాని గురించి మనకు సెక్షన్ 148 చెప్తుంది. మీరు చాలా మంది వినే ఉంటారు, గుంపును చెదరగొట్టారు అనే విషయం వస్తుంది కదా. వస్తుంది సార్, వస్తుంది. గుంపును చెదరగొట్టడం అంటే ఇదే అనమాట. ఎనీ ఎగ్జిక్యూటివ్ అవును 144 అంటారు కదా సార్. 144 సెక్షన్ ఇంత ముందు ఉండింది. ఇది మనకు ఇంత ముందు ఏం సెక్షన్ ఉంది దిగువన ఉంటుంది, మనం చూసుకుందాం. ఎనీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్ ఆర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్. ఎవరెవరికి ఇక్కడ అధికారం ఇవ్వబడుతుంది? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సార్, ఎంఆర్ఓ గారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఒకరు, తర్వాత ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్. ఆయన పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే, బట్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఏమని? మే కమాండ్ ఎనీ లాఫుల్ అసెంబ్లీ ఆర్ ఎనీ అసెంబ్లీ ఆఫ్ 5 or more persons likely to cause a disturbance of the public peace. ఏదైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీ ఎవరైనా ఉంటే, అక్రమంగా గుంపుగా గుమ్మికూడినప్పుడు, లేదా ఎనీ అసెంబ్లీ ఆఫ్ 5 or more persons, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా ఉండి వాళ్ళు లైక్లీ టు కాజ్ ఏ డిస్టర్బెన్స్ ఆఫ్ ది పబ్లిక్ పీస్, ప్రజాశాంతికి వాళ్ళు భంగం కలిగిస్తారు అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు కమాండ్ చేయొచ్చు, అంటే ఆదేశించవచ్చు. ఏమని? టు డిస్పర్స్, అంటే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, డిస్పర్స్ కండి అని చెప్పేసి వాళ్ళు కమాండ్ చేయొచ్చు. అండ్ ఇట్ షల్ దేర్ అపాన్ బి ది డ్యూటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ అసెంబ్లీ టు డిస్పర్స్ అకార్డింగ్లీ. ఒక్కసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు అని అన్న తర్వాత, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ అసెంబ్లీ, ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క డ్యూటీ ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు డిస్పర్స్ అయి వెళ్ళిపోవాలి, వాళ్ళ డ్యూటీ అది. నెంబర్ 2, ఇఫ్ అపాన్ బీయింగ్ సో కమాండెడ్, అలా ఆదేశించిన తర్వాత ఎనీ సచ్ అసెంబ్లీ డస్ నాట్ డిస్పర్స్, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోలేదు అనుకోండి అక్కడ నుంచి, లేదు, ఆర్ ఇఫ్ వితౌట్ బీయింగ్ సో కమాండెడ్, అలా ఆదేశించకపోయినా సరే, ఇట్ కండక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు షో ఎ డిటర్మినేషన్ నాట్ టు డిస్పర్స్. ఇంకా చెప్పలేదు, వీళ్ళు వెళ్ళిపోండి అని చెప్పలే, కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళబోము ఇక్కడ నుంచి అనేటువంటి ఇది చూపిస్తున్నారు, డిటర్మినేషన్. అలాంటి సందర్భంలో ఎనీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్ రెఫర్ టు సబ్సెక్షన్, అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, లేదు అతని అబ్సెన్స్ లో నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎనీ పోలీస్ ఆఫీసర్, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మే ప్రొసీడ్ టు డిస్పర్స్ సచ్ అసెంబ్లీ బై ఫోర్స్. వాళ్ళకి బలం ఉపయోగించి అక్కడ నుంచి వాళ్ళని డిస్పర్స్ చేసేదానికి వాళ్ళు ఇది చేయొచ్చు. మే ప్రొసీడ్ టు డిస్పర్స్ సచ్ అసెంబ్లీ బై ఫోర్స్, బలవంతంగా వాళ్ళని డిస్పర్స్ చేయొచ్చు. అండ్ మే రిక్వైర్ ది అసిస్టెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్,
అలా డిస్పర్స్ చేయడానికి ఇంకొకరి సహాయం కూడా తీసుకోవచ్చు. మే రిక్వైర్ ది అసిస్టెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్. ఇటు రావయ్యా కొంచెం హెల్ప్ చేద్దు అని కూడా అనొచ్చు. ఏం ప్లాస్టిక్ పట్టలేదు ఎంత 50,000 ఎవరు ఆ వ్యక్తి అంటే నాట్ బీయింగ్ ఎ పోలీస్ ఆఫీసర్, నాట్ బీయింగ్ అన్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. వాళ్ళు వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మెంబర్ కాకపోయినా లేదా ఆఫీసర్ కాకపోయినా సరే ఏ వ్యక్తినైనా సరే పిలిచి అసిస్ట్ చేయండి, సహాయం చేయండి అని కూడా అడగచ్చు. మే రిక్వైర్ అంటే అడగచ్చు. దేనికోసము అంటే ఫార్ ది పర్పస్ ఆఫ్ డిస్పర్సింగ్ సచ్ అసెంబ్లీ. ఆ అక్రమంగా గుమికున్నటువంటి వ్యక్తులను డిస్పర్స్ చేయించడం కోసం సహాయం చేయమని అడగొచ్చు, అంటే ఆదేశించవచ్చు. ఒక రకంగా రిక్వైర్ అంటే ఖచ్చితంగా చేసి తీరాలన్నటువంటిది. అండ్ ఇఫ్ నెసరీ అరెస్టింగ్ అండ్ కన్ఫైనింగ్ ది పర్సన్స్ హూ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు డిస్పర్స్ సచ్ అసెంబ్లీ ఆర్ దట్ దే మే బి పనిష్డ్ అకార్డింగ్ టు లా. ఇంకా ఎంతవరకు చేయొచ్చు అంటే ఇఫ్ నెసరీ ఒకవేళ అవసరమైతే అరెస్టింగ్ అండ్ కన్ఫైనింగ్ ది పర్సన్స్ హూ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆ అక్రమంగా గుంపుకున్నటువంటి గుంపులో ఫార్మింగ్ పార్ట్ ఎవరైనా భాగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు లేదా నిర్బంధించవచ్చు. దేనికోసము ఇన్ ఆర్డర్ డిస్పర్స్ అసెంబ్లీ, ఆ అసెంబ్లీని చెదరగొట్టడానికి కానీ ఆర్ దట్ దే మే బి పనిష్ అకార్డింగ్ టు లా, చట్టపరంగా వాళ్ళపైన వాళ్ళని శిక్షించే దానికోసం, ఆ పర్పస్ కోసం వాళ్ళను ఇది చేయొచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది పాత సెక్షన్ వచ్చేసి 129, ఇంకా 144 రాలా. ఇది అయిందా? అర్థమైంది కదా. ఎక్కడన్నా ఎవరన్నా ధర్నా కానీ అది చేస్తూ ఉంటే ఎత్తి వేళలో పడేస్తుంటారు కదా. సార్ ఫస్ట్ చెప్పి చూస్తారు. ఐపీసీలో 144 కి పనిష్మెంట్ అది అందులోనే కదా చూస్తారు. ఏమో 144 సిఆర్పిసి, 144 ఐపీసీలో రాదు. కాదు సార్, లాస్ట్ పనిష్మెంట్ అంటుంది సార్. పనిష్మెంట్ ఆ ఐపీసీలో చదువుకుందామమ్మా, అది ఇక్కడ సంబంధమే రాదు మనకి. ఓకే సార్, ఓన్లీ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే అంతే. ఇది మీరు చూస్తుంటారు కదా, ఎక్కడైనా ధర్నాలు అవి చేసేటప్పుడు ఫస్ట్ చెప్తారు పోలీసులు, మళ్ళీ చెప్పంగా వాళ్ళు అలాగే నినాదాలు చేసుకుంటూ అలాగే ఉన్నప్పుడు కొద్దిగా ఒక్కొక్కరిని ఈడ్చిపడేస్తారు పక్కకి. ఇంకా కొంచెం ఇదేంటే లాఠీ చార్జ్ కూడా చేస్తారు, అందరినీ ఎత్తి ఒక వ్యాన్ లో పడేసి తీసుకెళ్తారు కదా. అదే ఇది కదా అన్నప్పుడు కూడా ఎవరు రిప్లై ఇవ్వరు. నెక్స్ట్ అది సివిల్ ఫోర్స్. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. అది ప్రజల్ని తప్పుదో పట్టించిన చర్యగా అభివర్ణించింది. వ్యక్తిగత యూజర్ ఐడితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సహా తీసేసానులేండి, రిమూవ్ చేశాను, వెళ్ళిపోయారు పాపం. 149 యూజ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు డిస్పర్స్ అసెంబ్లీ. పైన ఏ ఫోర్స్ గురించి చదువుకున్నాం? 148 సివిల్ ఫోర్స్ సార్. సివిల్ ఫోర్స్. ఇది ఆర్మ్డ్ ఫోర్స్. ఆడ తేడా గమనిస్తూ ఉండాలి. పైన ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఏం చెప్పుకుంటాం అని చెప్పేసి. ఇది కూడా డిస్పర్స్ అసెంబ్లీనే, కాకపోతే యూజ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. పైన వచ్చేసి మనకు సివిల్ ఫోర్స్. నీట్ గా సివిల్ ఫోర్స్ డిస్పర్సల్ అసెంబ్లీ సివిల్ ఫోర్స్ ఉపయోగించి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉపయోగించి ఎలా డిస్పర్స్ చేయాలన్న. ఇఫ్ ఎనీ అసెంబ్లీ రెఫర్ టు సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 148 కెనాట్ అదర్వైజ్ బి డిస్పర్స్. ఒకవేళ అలా చెప్పారు సివిల్ ఫోర్స్ అయినా సరే వాళ్ళు డిస్పర్స్ కాలేదనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళిపోలేదు, ఆ కెనాట్ అదర్వైజ్ బి డిస్పర్స్డ్, అలా సాధ్యపడలేదు. అండ్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ది పబ్లిక్ సెక్యూరిటీ దట్ ఇట్ షుడ్ బి డిస్పర్స్. పబ్లిక్ సెక్యూరిటీ కోసం అది ఆ గుంపును ఎటువంటి పరిస్థితులను చెదరగొట్టాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. అప్పుడు ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆథరైజ్డ్ బై హిమ్ who is present may cause it to be dispersed by the armed forces. మీరు తేడా గమనిస్తున్నారా? సివిల్ ఫోర్సెస్ కి ఎవరు, సివిల్ ఫోర్సెస్ కి కమాండ్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఇచ్చాం? పైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చాము,
లేదా సబ్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ఆఫీసర్ బిలో ద ఇన్ఛార్జ్ ర్యాంక్ ఆఫ్ పోలీస్ ఇచ్చాం స్టేషన్. ఇచ్చాం కానీ ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చేసరికి ఎవరికి ఇచ్చారు అధికారం? డిస్ట్రిక్ట్ District magistrate మేజిస్ట్రేట్ ఇచ్చారు. కానీ ఎగ్జిక్యూటివ్ Or executive magistrate. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటే లేదు అంటే అతని చేత అధికారం ఇవ్వకుండా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మొత్తానికి అయితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటే Yes, sir. ఇచ్చారనమాట. అక్కడ ఉన్నారు. మే కాజ్ ఇట్ టు బి డిస్పోజ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్, అది అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయానికి వస్తే కలెక్టర్ లేదా కలెక్టర్ చేత అధికారం ఇవ్వనున్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మాత్రమే ఆ పని చేయగలుగుతాడు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి చేయగలుగుతాడు. Such magistrate may require any officer in command of any group of persons belonging to the armed forces. ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కమాండెంట్ ఉంటాడు కదా, ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ కమాండ్ అని చెప్పేసి. ఇది కొన్ని ఆ బలగాలు ఉంటాయి కదా, ఆ బలగాలకి ఒక ఆఫీసరు ఉంటాడు అనమాట, ఒక గుంపు కల్లా కలిసి. వాళ్ళకు వచ్చేసి సచ్ మేజిస్ట్రేట్ మే రిక్వైర్ ఎనీ ఆఫీసర్ ఇన్ కమాండ్, అందరికీ చెప్పడు, ఆఫీసర్ కి చెప్తాడు, in command of any group of persons belonging to the armed forces to disperse the assembly with the help of armed forces under his command. అయ్యా నీ కమాండ్ కింద ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సహాయంతో ఈ అసెంబ్లీని నువ్వు డిస్పర్స్ చెయ్యి అని చెప్పేసి ఈ ఆఫీసర్, ఈ మేజిస్ట్రేట్ వచ్చేసి ఆ ఆఫీసర్ ఇన్ కమాండ్ కి ఆదేశించవచ్చు, అదనమాట. Next, and to arrest and confine such persons forming part of it as the executive measure may direct, or as it may be necessary to arrest and confine in order to disperse the assembly or to have them punished according to law. మళ్ళీ డిస్పర్స్ చేయడమే కాకుండా మళ్ళీ అవసరమైతే అండ్ టు అరెస్ట్ అండ్ కన్ఫైన్ సచ్ పర్సన్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆ అసెంబ్లీలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి నిర్బంధించడం కూడా చేయాలి. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎలా చెప్తే అలా. ఒకవేళ యాజ్ ఇట్ మే బి నెసరీ, అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేస్తారు, కన్ఫైన్ కూడా చేస్తారు డిస్పర్స్ చేయడానికంటే. అలా చేస్తే తప్ప ఆ గుంపు చెదిరిపోయే పరిస్థితి లేనప్పుడు అలా చేస్తారు, లేదా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి చేయొచ్చు. ఎవరీ సచ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ షల్ ఒబే సచ్ రిక్వెషన్. మరి ఆఫీసర్ ఇన్ కమాండ్ కి ఈయన అడుగుతాడు, ఎవరు? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఎనీ మేజిస్ట్రేట్, ఎనీ సచ్ మేజిస్ట్రేట్ అన్నాం కదా, కలెక్టర్ కానీ ఆయన చేత అధికారం ఉన్న మేజిస్ట్రేట్ కానీ అడుగుతారు, మీరు రిక్వైర్ అన్నాడు. అడిగినప్పుడు ఎవరీ సచ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ షల్ ఒబే సచ్ రిక్వెషన్ ఇన్ సచ్ మేనర్ యాజ్ దిస్ థింగ్స్ ఫిట్. ఆయన పాటించే తీరాలి, ఒబే చేయాలన్నమాట. బట్ ఇన్ సో డూయింగ్ హీ షల్ యూజ్ యాజ్ లిటిల్ ఫోర్స్. అలా చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏమో ఎంతో ఫోర్స్ ఉపయోగించాలి, లిటిల్ ఫోర్స్ సార్, తక్కువనే వాడాలి, లిటిల్ ఫోర్స్ ఉపయోగించాలి. అండ్ డూ యాజ్ లిటిల్ ఇంజరీ టు పర్సన్ అండ్ ప్రాపర్టీ. గుడ్డును బాధినట్లు బాధకుండా ఊరికే లాగి పడేయడమో అలాంటివి అయితే చేయాలి. లిటిల్ ఇంజరీ టు పర్సన్ ప్రాపర్టీ అలా చేయాలి. యాజ్ మే బి కన్సిస్టెంట్ విత్ డిస్పర్సింగ్ ది అసెంబ్లీ అండ్ అరెస్టింగ్ అండ్ డీటైనింగ్ సచ్ పర్సన్. చాలా గొడవలు అయితే తప్ప వీళ్ళు కూడా అలా చేయకుండా లిటిల్ ఫోర్స్ ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు లిటిల్ ఇంజరీ టు పర్సన్, వ్యక్తులకు కానీ ప్రాపర్టీ కానీ తక్కువ ఇంజరీ జరిగేటట్లే వీళ్ళు చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే చార్జ్ అంటూనే వాయించి పడేసడం కాకుండా దాంట్లో కూడా విచక్షణ ఉపయోగించాలి, కొంచెం చూసుకొని పోవాలి అని అయితే చట్టం చెప్తా ఉంది. నెక్స్ట్ 150. పవర్ ఆఫ్ సర్టన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్ టు డిస్పర్స్ అసెంబ్లీ. మరి ఇందాక ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మళ్ళీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అవన్నీ వచ్చారు కదా. తర్వాత డైరెక్ట్ గా ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్స్ కి ఏమిచ్చారు పవర్ అన్నది చూద్దాం 150లో. వెన్ ది పబ్లిక్ సెక్యూరిటీ ఈస్ మేనిఫెస్ట్లీ ఎండేంజర్డ్ బై ఎనీ సచ్ అసెంబ్లీ. అలా అక్రమంగా గుంపుకు ఉన్నటువంటి వ్యక్తుల సమూహం చేత, ఆ గుంపు చేత పబ్లిక్ సెక్యూరిటీ వచ్చేసి తీవ్రంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడింది అన్నప్పుడు, మరియు అలాంటి పరిస్థితి ఉండాలి. తర్వాత అండ్ నో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కెన్ బి కమ్యూనికేటెడ్ విత్. మరి ఏ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా ఈ సమాచారం అందించే పరిస్థితి లేనప్పుడు
లేనప్పుడు ఎనీ కమిషన్డ్ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ గెజిటెడ్ ఆఫీసర్, కమిషన్డ్ ఆఫీసర్ అని ఆర్మ్డ్ ఫోర్సెస్ ర్యాంక్ ఉంటుందేమో, మరి ఎవరైనా రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటే చెప్తారు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మే డిస్పర్స్ సచ్ అసెంబ్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సహాయంతో దాన్ని డిస్పర్స్ చేయొచ్చు అండర్ హిస్ కమాండ్. అతని కమాండ్ కింద ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సహాయంతో అటువంటి అక్రమ గుంపును డిస్పర్స్ చేయొచ్చు. మరియు అండ్ మే అరెస్ట్ అండ్ కన్ఫైన్ ఎనీ పర్సన్స్ ఫార్మింగ్ పార్లమెంట్, ఆ గుంపులో భాగంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయొచ్చు, నిర్బంధించవచ్చు కూడా. దేనికోసము? ఇన్ ఆర్డర్ టు డిస్పర్స్ అసెంబ్లీ, ఆ గుంపుని చెదరగొట్టడం కోసము, ఆర్ లేదా దట్ దే మే బి పనిష్డ్ అకార్డింగ్ టు లా, వాళ్ళు చట్టబద్ధంగా చట్టం ప్రకారం శిక్షించడానికి గాను అరెస్ట్ చేసి నిర్బంధించవచ్చు. బట్ ఇఫ్ వైల్ హీఈస్ యాక్టింగ్ అండర్ దిస్ సెక్షన్, ఒకవేళ ఈ సెక్షన్ కింద యాక్ట్ చేస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కూడా సమాచారం ఇవ్వకుండా తనకు తానే చేస్తున్నాడు. అలాంటప్పుడు బట్ ఇఫ్ వైల్ హీఈస్ యాక్టింగ్ అండర్ దిస్ సెక్షన్ ఇట్ బికమ్స్ ప్రాక్టికబుల్ ఫర్ హిమ్ టు కమ్యూనికేట్ విత్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి కమ్యూనికేట్ చేసేటువంటి అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు హీ షల్ డూ సో, అలా చేయాలి. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి సమాచారం ఇవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి. అండ్ షల్ డూ సో అండ్ షల్ దెన్స్ ఫార్వర్డ్ ఒబే ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది మేజిస్ట్రేట్. అలా సమాచారం ఇచ్చిన తర్వాత, కమ్యూనికేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఎలా చెప్తే అలా ఒబే చేయాలి. మళ్ళీ మొదటేమో తనకు తానుగా చేస్తుంటాడు, అలా చేస్తూ ఉన్నప్పుడే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి కమ్యూనికేట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, వీలైంది అనుకోండి, ప్రాక్టికబుల్ అంటే, అలాంటప్పుడు ఆయనకి చెప్పాలి. ఆ తర్వాత నుంచి ఆయన చెప్పినట్లు వినాలి. ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఎలా చెప్తే అలా వీళ్ళు ఒబే చేయాలి. దేని గురించి? యాజ్ టు వెదర్ హీ షల్ ఆర్ షల్ నాట్ కంటిన్యూ సచ్ యాక్షన్, మరి నేను డిస్పర్స్ చేయాలా వద్దా అన్న దాని గురించి మనకు వద్దులే అని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చెప్పారనుకోండి, ఈయన వెనక్కి తగ్గాలి. లేదు కంటిన్యూ చేయమంటే అలా డిస్పర్స్ చేసుకుంటూ, అరెస్ట్ చేసుకుంటూ, కన్ఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట. అంటే ఎవరు ఆదేశం లేకున్నా సరే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఆఫీసర్స్, గెజిటెడ్ కానీ కమిషన్డ్ ఆఫీసర్స్, తన అధీనంలో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సహాయంతో అలాంటి గుంపును చెదరగొట్టచ్చు, అరెస్ట్ చేయొచ్చు, కన్ఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మేజిస్ట్రేట్ గారికి ఇంటిమేషన్ ఇచ్చేటువంటి అవకాశం పరిస్థితి లేనప్పుడు. సరే, 151 మీరు గమనించి ఉంటారు, వాళ్ళు మనుషుల్ని గొడ్డు బాదినట్లు బాదినా కూడా వాళ్ళపైన కేసు పెట్టలేరు. లేదా అది ఏ సెక్షన్ కింద అంటే మనకి ఈ సెక్షన్ కింద 151 ప్రొటెక్షన్ అగైన్స్ ప్రాసిక్యూషన్ ఫర్ యాక్ట్స్ డన్ అండర్ సెక్షన్ 148, 149 పైన 3 సెక్షన్లు చదువుకుంటున్నాం కదా, ఆ 3 సెక్షన్ల కింద ఏదైనా వాళ్ళు చేశారనుకోండి, దాని గురించి వాళ్ళకు ప్రాసిక్యూషన్ అయితే చేయకుండా రక్షణ అయితే ఈ సెక్షన్ 151 కల్పిస్తుంది. ఏమని రాశాడు ఇందులో? 151 నో ప్రాసిక్యూషన్ అగైన్స్ ఎనీ పర్సన్ ఫర్ ఎనీ యాక్ట్ పర్పర్టింగ్ టు బి డన్ అండర్ సెక్షన్ 148, 149, 150 షాల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ క్రిమినల్ కోర్ట్. ఏ క్రిమినల్ కోర్టులో కూడా వీళ్ళపైన ఎటువంటి ప్రాసిక్యూషన్ ఇన్స్టిట్యూట్ చేయకూడదు. ఎక్సెప్ట్ అంటే ఈ సందర్భంలో మినహాయించి ఏముండాలి, అలా చేయాలంటే ఏముండాలంటే విత్ ది శాంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వేర్ సచ్ పర్సన్ ఈస్ ఎన్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అతను ఈ తప్పు చేశాడు, ఇలా చేశాడు అని ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఒక మెంబర్ కానీ లేదా ఆఫీసర్ కానీ ఉన్నప్పుడు శాంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా వాళ్ళపైన మనం కేసు పెట్టడానికి లేదు. నెక్స్ట్ బిలో విత్ ది శాంక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఎనీ అదర్ కేసు, మిగతా కేసుల్లో అంతా శాంక్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అవసరం అవుతుంది. నెక్స్ట్ 2A నో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ అండర్ ఎనీ ఆఫ్ ది సెట్ సెక్షన్స్ ఇన్ గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ తో యాక్ట్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్ కానీ వాళ్ళపైన కూడా పెట్టద్దంటున్నారు, కింద చదువుతాం. నెక్స్ట్ బి వచ్చేసి no person doing any act in good faith in compliance with రిక్విషన్ అండర్ సెక్షన్ 148, 149. 148, 149 కింద మేజర్ గా రిక్విషన్ ఇస్తారు కదా, అయ్యా ఫోర్స్ ఉపయోగించి డిస్పర్స్ చేయండి అని చెప్పేసి సివిల్ ఫోర్సెస్ కు చెప్తారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కు చెప్తారు. అలా చేసినటువంటి ఏ యాక్ట్ కూడా గుడ్ ఫెయిత్ లో చేసిన యాక్ట్ వాళ్ళపైన చేయొద్దు అంటారేమో, చూద్దాం. నెక్స్ట్
నో ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్టింగ్ అండర్ సెక్షన్ 150 అండ్ గుడ్ ఫెయిత్. అలా చేసిన సందర్భాల్లో సరే ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. మరి నో మెంబర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ డూయింగ్ ఎనీ యాక్ట్ ఇన్ ఒబీడియన్స్ టు ఎనీ ఆర్డర్ విచ్ హీ వాస్ బౌండ్ టు ఒబే షల్ బి డీమ్డ్ టు హ్యావ్ దేర్బై కమిటెడ్ అన్ అఫెన్స్. మరి వాళ్ళ కమాండెంట్ చెప్పిన ఆదేశాలని అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మెంబర్స్ పాటించాలి కాబట్టి మా సార్ చెప్పాడు మేము చేసాం, ఒబే చేసాం అని చెప్తారు. వాళ్ళంతా నో అన్నారు కాబట్టి మనం షల్ నాట్ బి డీమ్డ్ అని చదువుకోవాలి. షల్ నాట్ బి డీమ్డ్ టు హ్యావ్ దేర్ బై కమిటెడ్ అంటుంది. వాళ్ళు నేరం చేసినట్లు కాదు. సరే, మనం గుడ్ ఫెయిత్ అంటే ఏముండాలనుకున్నాం? డ్యూ కేర్ అండ్ యాక్షన్, డ్యూ కేర్ అండ్ అటెన్షన్. ఇంకా అందరూ చెప్పాలి. మీరు ఒక్కరే రవి గారు, మీరు ఒక్కరే చెప్తారు, మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎక్కడుంది గుడ్ ఫెయిత్ అంటే పలానా ఎక్కడుంది? అది 211 సార్. ఏమా 211 సార్. సిపిసిలో గుడ్ ఫెయిత్ అంటే మైనర్ పిల్లలకి ఏదైనా మంచి గురించి చేసేది ఏదైనా గానీ గుడ్ ఫెయిత్ అని చెప్తున్నాం కదా సార్. మంచి ఉద్దేశంతో చేసే మంచి పని. ఉద్దేశంతో చేస్తాం. అవును, గుడ్ ఫెయిత్ అంటే ఏమని చదువుకున్నాము? డ్యూ కేర్ అండ్ అటెన్షన్ సార్. అది ఎక్కడుందా? 211 సార్. అది దీంట్లోనే సార్. భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత అంటే వేరే కదా. భారతీయ yes sir, yes sir. భారతీయ జనరల్ ఎక్సెప్షన్స్ లో వస్తుంది సార్. ఐపీసీ లో జనరల్ ఎక్సెప్షన్స్ లో వస్తుంది. అవునమ్మా, ఐపీసీలో 211 కరెక్టేమా. కానీ ఇది ఇక్కడ డెఫినేషన్ లో మళ్ళీ దీంట్లో సురక్షా సంహితలో లేదు కదా. మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతారు? ఎలా పెడతారు? ఏ ప్రకారంగా పెడతారు? దేని ప్రకారంగా పెడతారు? కొత్తది సురక్షా సంహిత సెక్షన్ 2 లో మళ్ళా 2 చూడండి ఒకసారి. నాగరిక సురక్షా సంహితలో 2 లో లాస్ట్ లో 2 చూడండి. XYZ తర్వాత 2 ఉంటుంది. చదువుతారా ఎవరన్నా నా కోసం? Words and expressions used herein are not defined, but defined in the IT Act 2000 and the BNS 2023 shall have the meanings respectively assigned to them in that Act and Sanhita. ఇక్కడ చెప్పకపోయినా అక్కడ చెప్పినటివి అదే అర్థాలు దీనికి కూడా వర్తిస్తాయి అని ఈ సెక్షన్ మనకు అన్వయిస్తుంది కదా. అంటే ఏమన్నా డెఫినేషన్స్ ఇందులో లేకపోతే అక్కడ చెప్పినవి మనం ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ గుడ్ ఫెయిత్ అంటే ఏమర్థం? డ్యూ కేర్ అండ్ అటెన్షన్. బిలీవ్డ్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్ అని చెప్పేసి గుడ్ ఫెయిత్ అంటే అదనమాట. అది ఆ అర్థం తీసుకోవాలి మనం. మీకు ఇదంతా వెతికినా కనపడదు, కానీ అది ఐపీసీలో ఉంటుంది. కొన్ని ఐపీసీలో ఉంటాయి, ఇందులో ఉన్నవి చూసుకుందాం. ఇది ఒక సెక్షన్. అంటే ఇక్కడ చెప్పకపోయినా సరే ఐటీ యాక్ట్ లోను ఐపీసీలోను ఏమైనా డిఫైన్ చేయబడి ఉంటే అవి కూడా ఇక్కడ మనకు వస్తాయి అని సెక్షన్ 2 లో 2 చెప్తుంది. సబ్ సెక్షన్ కదా, చెప్పదా? చెప్తుంది సార్. అది నెక్స్ట్ ఇన్ దిస్ సెక్షన్ అండ్ ఇన్ ది ప్రిసీడింగ్ సెక్షన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ సెక్షన్ లోను ఇంతకు ముందు చెప్పుకున్న సెక్షన్స్ లోను ఎక్కడైనా సరే ది ఎక్స్ప్రెషన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మీన్స్ ది ఆర్మీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్సెస్. సాయుధ బలగాలు అన్నప్పుడు ఏమేమి వస్తాయి? ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ సార్. అది మనకి దీనికి తెలుగులో కూడా మనకు నౌకాదళము, ఈ వాయుసేన ఇవి ఏమో చెప్తారు కదా, అలా అన్నమాట. అవి ఆపరేటింగ్ యాజ్ ల్యాండ్ ఫోర్సెస్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ అదర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్ సో ఆపరేటింగ్. ఇంకా కేంద్ర బలగాలు ఏవైనా సరే దీంట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకే వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఆఫీసర్, ఆర్మ్డ్ ఫోర్సెస్
ఆఫీసర్ లేదా ఇది అనుకున్నాం కదా. అప్పుడు ఆఫీసర్ అనే ఏమొస్తుందంటే ఇన్ రిలేషన్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి ఆఫీసర్ అంటే మీన్స్ ఏ పర్సన్ కమిషన్డ్, గెజిటెడ్ ఆర్ ఇన్ పే యాజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. వీళ్ళందరూ ఆఫీసర్ కిందకే వస్తారు. అండ్ ఇంక్లూడ్స్ ఏ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఆయన వస్తాడు, వారెంట్ ఆఫీసర్ వస్తాడు, పెట్టి ఆఫీసర్ వస్తాడు, ఏ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్. ఈ సెక్షన్ పుణ్యమా అని ఆర్మీలో ఇన్ని ర్యాంకులు ఉంటాయి అని మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఏముంటాయట? కమిషన్డ్ ఆఫీసర్, ర్యాంకులు ఉంటాయి. గెజిటెడ్ ఆఫీసర్, మరి జూనియర్ కమిషన్డ్ ఆఫీసరు, వారెంట్ ఆఫీసరు, పెట్టి ఆఫీసరు, నాన్ కమిషన్డ్ ఆఫీసరు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్, ఇన్ని ఉంటాయట. నెక్స్ట్, మెంబర్ అంటే ఏంటి? మెంబర్ ఇన్ రిలేషన్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీన్స్ అ పర్సన్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అదర్ దాన్ అన్ ఆఫీసర్. ఆఫీసర్ కాకుండా మిగతా వాళ్ళంతా మెంబర్స్ అని అనబడతారు. ఆ ఫోర్సెస్ లో మెంబర్ అని అనాలంటే ఆఫీసర్ తప్పితే మిగతా వాళ్ళంతా మెంబర్స్ అనమాట. నెక్స్ట్, పబ్లిక్ న్యూసెన్సెస్. పబ్లిక్ న్యూసెన్సెస్ అంటే ఏంటి అన్న దగ్గరికి వచ్చేసరికి మనకు 152 నుంచి స్టార్ట్ అవుతుంది. 152 కండిషనల్ ఆర్డర్ ఫార్ రిమూవల్ ఆఫ్ న్యూసెన్స్. కండిషనల్ ఆర్డర్ ఫార్ రిమూవల్ ఆఫ్ న్యూసెన్స్. కండిషనల్ ఆర్డర్ అంటే షరతులతో కూడినటువంటి ఆర్డర్ అనమాట. ఎలా చేయని చెప్పేసి కండిషన్ పెట్టుకుంటారు, చేయక తప్పదు అన్న విధంగా. వెన్ ఎవర్ a district magistrate or a sub-divisional magistrate or any other executive magistrate specially empowered in this behalf, దీని కింద ఈ పర్పస్ కోసం ఎంపవర్డ్ చేయబడినటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కానీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ ఆన్ రిసీవింగ్ ది రిపోర్ట్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్ టేకింగ్ సచ్ ఎవిడెన్స్ ఇఫ్ ఎనీ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. మరి పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, వేరే విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, తగినటువంటి దానికి సంబంధించి తగిన సాక్ష్యాధారాలు తీసుకున్న తర్వాత ఇలా అనుకుంటే, ఎలా అనుకుంటే అంటే దట్ ఎనీ అన్లాఫుల్ అబ్స్ట్రక్షన్ ఆర్ న్యూసెన్స్ షుడ్ బి రిమూవ్డ్ from any public place or from any way, river or channel which is or may be lawfully used by the public. That any unlawful obstruction or nuisance, unlawful obstruction or nuisance, ఇవి should be removed from any public place. పబ్లిక్ ప్లేస్ నుంచి ఈ అన్లాఫుల్ అబ్స్ట్రక్షన్ కానీ న్యూసెన్స్ కానీ రిమూవ్ చేయాలి. ఎక్కడ నుంచి? పబ్లిక్ ప్లేస్ నుంచి కానీ, ఫ్రమ్ ఎనీ వే, ఏ దారి నుంచి అయినా సరే, రివర్ నదిలో అయినా సరే, ఛానల్, ఇంకా మళ్ళీ నది కాకుండా వాగులు అవి ఉంటాయి కదా, వాటిల్లో కానీ ఈ అన్లాఫుల్ అబ్స్ట్రక్షన్ కానీ న్యూసెన్స్ కానీ రిమూవ్ చేయాలి అని అనిపించాలి. అది ఎవరి చేత ఉపయోగించబడుతూ ఉండాలి? ఆ పబ్లిక్ ప్లేస్ కానీ, వే కానీ, రివర్ కానీ, ఛానల్ కానీ Used by public, sir. పబ్లిక్, లాఫుల్లీ యూజ్డ్ బై ది పబ్లిక్. అలా ఉన్న పరిస్థితుల్లోనూ ఇంకా దట్ ది కండక్ట్ ఆఫ్ ఎనీ ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్, ఒక ట్రేడ్ కానీ, ఆక్యుపేషన్ కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ జరుగుతుంది, నిర్వహిస్తున్నారు. ఆర్ ది కీపింగ్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ మర్చెంటేజ్, కొన్ని రకాలైన సరుకులు కానీ, ఇంకోటి వ్యాపార వస్తువులు కానీ కీప్ చేస్తారంటే అక్కడ ఉంచారు. అక్కడ ఉంచడం కానీ, వ్యాపారం చేయడం కానీ, వృత్తి చేయడం కానీ, ఆ గూడ్స్ కానీ, మర్చెంటేజ్ కానీ అక్కడ ఉంచడం కానీ ఈస్ ఇంజూరియస్ టు ది హెల్త్ ఆర్ ఫిజికల్ కంఫర్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఆ సమాజానికి, వ్యక్తులకి ఇది ఇంజూరియస్ టు ది హెల్త్, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు, లేదా ఫిజికల్ కంఫర్ట్ కూడా అది మంచిది కాదు. ఇలా చేయడం అంటే ఈ వృత్తి వ్యాపారము, ఆ గూడ్స్ తెచ్చి అక్కడ పెట్టడము, ఇంకా ఏదైనా వస్తువులు అక్కడ పెట్టడము వ్యక్తులకి ఇంజూరియస్ టు ది హెల్త్ లేదా ఫిజికల్ కంఫర్ట్ కి ఇంజూరియస్ గా ఉంటుంది అని అనుకున్నప్పుడు, మరియు దట్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సచ్ ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ షుడ్ బి ప్రొహిబిటెడ్ ఆర్ రెగ్యులేటెడ్ ఆర్ సచ్ గూడ్స్ ఆర్ మర్చెంటేజ్ షుడ్ బి రిమూవ్డ్ ఆర్ ది కీపింగ్ దేర్ ఆఫ్ రెగ్యులేటెడ్. ఒకవేళ ఈ వృత్తిని కానీ, వ్యాపారాన్ని కానీ నిషేధించాలి, లేదా క్రమబద్ధీకరించాలి, లేదా ఆ గూడ్స్, ఆ మర్చెంటేజ్ ఏదైందో అక్కడి నుంచి తీసేయాలి, లేదా దాన్ని కూడా క్రమబద్ధీకరించాలి, అంటే ఓ పద్ధతిలో పెట్టాలి అని అనుకున్నప్పుడు, నెక్స్ట్ దట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ ఆర్ ది డిస్పోజల్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ యాజ్ ఈస్ లైక్లీ టు అకేషన్ కాన్ఫ్లాగ్రేషన్ ఆర్ ఎక్స్ప్లోజన్ షుడ్ బి ప్రివెంటెడ్ ఆర్ స్టాప్డ్. ఇలా జరిగేటువంటి ఇది ఏదైనా బిల్డింగ్ కడుతున్నది కానీ, లేదా ఒక సబ్స్టాన్స్ ని, ఏదైనా
అంటే ఎదురుగా హాని కలిగించే సబ్స్టాన్స్ వదులుతుంటారు కదా, బయట పడేస్తుంటారు కదా, సబ్స్టాన్స్ డిస్పోజ్ చేస్తుంటారు. అది కూడా యాజ్ ఈస్ లైక్లీ టు అకేషన్ కాన్ఫ్లాగ్రేషన్ ఆర్ ఎక్స్ప్లోజన్. అది పేలుడు ఇంకా వేరే దీనికి అర్థం చూడండి ఒకసారి. కాన్ఫ్లాగ్రేషన్ కంటే అంటే కూడా పేలుడు పదార్థాలే సార్. జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయాలి లేదా స్టాప్ చేయాలి అని అనిపించినప్పుడు ఇదంతా ఎవరికి అనిపించాలి? ఈ ఆఫీసర్లకి, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, స్పెషల్లీ ఎంపవర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. వాళ్ళకి ఇలా అనిపించినప్పుడు, అందరికీ ఇలా అనిపించింది. వాళ్ళకి ఇలా కన్సిడర్ చేస్తే దట్ ఎనీ బిల్డింగ్, tent or structure or any tree is in such a condition that it is likely to fall and thereby cause injury to persons living or carrying on business in the neighborhood or passing by, and that in consequence the removal, repair and support of such building, tent or structure or the removal or support of such tree is necessary. ఏమనుకున్నారు? ఒక బిల్డింగ్ కానీ, మరి టెంట్ కానీ, లేదా స్ట్రక్చర్ ఏదైనా సరే నిర్మాణం కానీ, ఆర్ ఎనీ ట్రీ, చెట్టు ఏదైనా సరే పెద్ద చెట్టు కానీ, ఈజ్ ఇన్ సచ్ కండిషన్ దట్ ఒక రకమైన కండిషన్ లో ఉందంటే, శిథిలావస్థలో ఉందనుకోండి, ఇట్ ఈస్ లైక్లీ టు ఫాల్, పడిపోతుంది అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, మరియు దేర్ బై కాజ్ ఇంజురీ టు పర్సన్స్ లివింగ్, అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఇంజురీస్ కలిగే అవకాశం ఉంది, నివసిస్తున్న వాళ్ళకు లేదా అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో, నేబర్హుడ్ లో, లేదు ఆర్ పాసింగ్ బై, అటు నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా ఇంజురీ జరిగే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు, దట్ ఇన్ కాన్సిక్వెన్స్ ది రిమూవల్, రిపేర్ అండ్ సపోర్ట్ ఆఫ్ సచ్ బిల్డింగ్, అది దాన్ని ఆ బిల్డింగ్ రిమూవ్ చేయాలి లేదా రిపేర్ చేయాలి లేదా దానికి సపోర్ట్ ఉంచాలి అని చెప్పేసి అయినా సరే అవసరము అని అనిపించినప్పుడు, నెసెసరీ అని అనిపించినప్పుడు, that any tank, well or excavation adjacent to any such way or public way should be fenced in such manner as to prevent danger arising to the public. ఏదైనా సరే ట్యాంక్ అంటే ఏంటి? మన చెరువు అనుకున్నాం, బావి లేదా ఎగ్జావేషన్ అంటే తవ్వకం ఉంటుంది కదా, అదైనా సరే ఇలా వే పక్కన అంటే దారి పక్కన ఇలాంటివి ఉంటే దానికి ఫెన్స్ వేయాలి. ఫెన్స్ వేయడం ద్వారానే ఈ డేంజర్ ని ప్రివెంట్ చేయగలుగుతాము, పబ్లిక్ కి డేంజర్ కలగకుండా అని అనుకున్నప్పుడు, నెక్స్ట్ దట్ ఎనీ డేంజరస్ అనిమల్ షుడ్ బి డెస్ట్రాయిడ్, ప్రమాదకరమైనటువంటి ఏదైనా జంతువు ఉంటే దాన్ని డెస్ట్రాయ్ చేయాలి లేదా కన్ఫైన్ చేయాలి లేదా అదర్వైజ్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ మేజిస్ట్రేట్ గారు అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్పెషల్లీ ఎంపవర్డ్ కానీ ఏం చేయొచ్చు అంటే, సచ్ మేజిస్ట్రేట్ మే మేక్ ఏ కండిషనల్ ఆర్డర్ చేయొచ్చు అన్నమాట. ఏమని? రిక్వైరింగ్ the person causing such obstruction or nuisance or carrying on such trade or occupation or keeping any such, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిగి ఉన్న ఆ పర్సన్ కి ఆర్డర్ వేసి, నేను చెప్పిన టైం లోపల ఈ రకంగా చెయ్యి అని ఆయన ఆర్డర్ వేయచ్చు. విత్ ఇన్ టైమ్ టు బి ఫిక్స్డ్ ఇన్ ది ఆర్డర్ లో ఒక టైం అంటూ ఫిక్స్ చేస్తారు, ఆ లోపల ఈ రకంగా చేయని రిక్వైరింగ్ ది పర్సన్ అని చెప్పేసి ఆయనకు ఆదేశించవచ్చు. ఏమి చేయమని? టు రిమూవ్ సచ్ అబ్స్ట్రక్షన్ న్యూసెన్స్ విషయంలో అయితే దాన్ని తీసేయమని, టు డెసిస్ట్ ఫ్రమ్ క్యారింగ్ ఆన్ ఆర్ టు రిమూవ్ ఆర్ రెగ్యులేట్ ఇన్ సచ్ మేనర్ as may be directed such trade or occupation or to remove such goods or merchandise or to regulate the keeping thereof in such manner as may be directed. Desist అంటే మానుకోవాలన్నమాట. ఇది ఆ వ్యాపారం మానుకోవాలి, ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ ఉంది కదా, అది మానుకోవాలి లేదా రెగ్యులేట్ చేయాలి. చెప్పిన ప్రకారంగా అయినా సరే దాన్ని రెగ్యులేట్ చేయాలి, లేదు ఆ గూడ్స్ ను మర్చెంటేజ్ ను అక్కడ నుంచి రిమూవ్ అయినా చేయాలి, లేదా చెప్పిన ప్రకారం దాన్ని క్రమ పద్ధతులను పెట్టుకునే దానికోసం. నెక్స్ట్, టు ప్రివెంట్ ఆర్ స్టాప్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సచ్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ ను ప్రివెంట్ చేయడము, స్టాప్ చేయ, ఆ బిల్డింగ్ కరెక్ట్ అని సరే ప్రివెంట్ అయినా చేయాలి, లేదు ఆల్టర్ ది డిస్పోజల్ ఆఫ్ సచ్ ఆఫ్ సబ్స్టాన్స్, మరి ఇక్కడ పారబోయేది దీన్ని ఇక్కడ వదిలేదు, ఈ సబ్స్టాన్స్ తీసుకెళ్ళి అక్కడ దూరంగా వదిలేసి అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, టు రిమూవ్, రిపేర్ ఆర్ సపోర్ట్ సచ్ బిల్డింగ్, ఈ రకమైన పనులు కూడా చేయమని చెప్పొచ్చు. టెంట్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ టు రిమూవ్ ఆర్ సపోర్ట్ సచ్ ట్రీస్, అది కూడా
చెట్టు కింద పడుతుంది, దెబ్బలు తగులుతాయి, తీసేయమని కూడా అనొచ్చు. లేదా సపోర్ట్ కూడా దానికి పెట్టమని చెప్పొచ్చు. లేదు లాస్ట్ టు ఫెన్సెస్ ట్యాంక్ వెల్లార్ యాక్టివేషన్, దాని చుట్టూ కంచె వేయమని కూడా ఆదేశించవచ్చు. కండిషనల్ ఆర్డర్ వేయచ్చు అనమాట. కంచె వేయమని కూడా ఆదేశించవచ్చు. లేదు టు డెస్ట్రాయ్, కన్ఫైన్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ సచ్ డేంజరస్ అనిమల్, ప్రమాదకరమైనటువంటి జంతువు ఏదైనా దగ్గర ఉంటే దాన్ని డెస్ట్రాయ్ అయినా చేయి, లేదా కట్టేసుకో ఇంట్లో, లేదా వేరే రకంగా డిస్పోజ్ చేయి అని చెప్పేసి కూడా ఆ ఆర్డర్లో చేయొచ్చు. ఆర్ లేదు ఇఫ్ హీ అబ్జెక్ట్స్ సో టు డూ, నేను చెయ్యనప్పా అని అన్నాడు అనుకోండి వాడు, అప్పుడు టు అపియర్ బిఫోర్ హిమ్సెల్ఫ్ ఆర్ సమ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెజర్ సబార్డినేట్ టు హిమ్ at a time and place to be fixed by the order and to show cause in the manner hereinafter provided, why the order should not be made absolute. సరే, నా ముందరన్నా హాజరుగా, లేదా నేను చెప్పినటువంటి ఎగ్జిక్యూటివ్ మేషర్ ముందరన్నా సరే, నాకు సబార్డినేట్ ఉన్న ఎగ్జిక్యూటివ్ మేషర్ హాజరయ్యి, నేను చెప్పిన టైము ప్లేస్ లో హాజరయ్యి షో కాజ్, కారణం చూపించు. దేనికోసం? నేను ఇచ్చినటువంటి ఆర్డర్ ని ఎందుకు అబ్సల్యూట్ చేయకూడదు అంటే ఫైనల్ చేయకూడదు, చెప్పు కారణము అని చెప్పేసి చెప్పొచ్చు. ఎలా చేయాలి అది కూడా ఇన్ ది మేనర్ హియర్ఇన్ఆఫ్టర్ ప్రొవైడెడ్, కింద చెప్పబడినటువంటి పద్ధతి ప్రకారమే అతను షో కాజ్ కాజ్ చూపించాలన్నమాట. నో ఆర్డర్ డ్యూలీ మేడ్ బై ఏ మేజిస్ట్రేట్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఎనీ సివిల్. అవునామా? ఇలా మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ తీసుకుని నువ్వు సివిల్ కోర్టుకి అయితే పోలేవు అదనమాట. ఇది మనకు తెలిసిందా ఇంతకు ముందు? మనలో చాలా మందికి లేదు సార్. అట్లా న్యూసెన్స్ తీయమని కలెక్టర్ గారు ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇస్తారని ఎక్కడో వినింటారు తప్పితే మనకు ఇదైతే ఐడియా అయితే పూర్తిగా ఐడియా ఉండదు. అవును సార్. ఎస్ సార్. ఇది ఇంత ఉంది చూడండి పవర్ వాళ్ళకి. నెక్స్ట్, కోర్టుకైతే వెళ్ళలేము. మేషర్ గారు ఇచ్చినటువంటి న్యూసెన్స్ గురించి రిమూవ్ చేయమని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ పైన కోర్టుకైతే వెళ్ళలేము అయింది. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ అన్నాం కదా, పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేయడం కానీ అబ్స్ట్రక్షన్ చేయడం కానీ పబ్లిక్ ప్లేస్ అని చదువుకున్నాం కదా. పబ్లిక్ ప్లేస్ ఇంక్లూడ్స్ ఆల్సో ప్రాపర్టీ బిలాంగింగ్ టు స్టేట్, ప్రభుత్వానికి చెందినటువంటి ప్రాపర్టీ కూడా పబ్లిక్ ప్లేస్ కింద వస్తుంది. క్యాంపింగ్ గ్రౌండ్స్ అండ్ గ్రౌండ్స్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్ ఫర్ శానిటరీ ఆర్ రిక్రియేటివ్ పర్పసెస్, ఇవి కూడా పబ్లిక్ ప్లేస్ కే వస్తాయి. దీని గురించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇక్కడ మీకు ఏమిచ్చారు, ఫర్జాన్ అలీ వర్సెస్ హాకిమ్ అలీ అని ఇచ్చారు, అది కూడా వస్తుంది. సరే, ఈ ఆర్డర్ అయితే ఆయన ఇష్యూ చేశారు కదా, అది ఎలా సర్వ్ చేయాలని కాడికి వచ్చినప్పుడు 153 చెప్తుంది, సర్వీస్ ఆర్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్డర్, సర్వీస్ అతనికి అందజేయడం ఎలా లేదా నోటిఫై చేయడం ఎలా అని చెప్పేసి. ది ఆర్డర్ షాల్ ఇఫ్ ప్రాక్టికబుల్, ఒకవేళ వీలైతే బీ సర్వ్డ్ ఆన్ ది పర్సన్ అగైన్స్ట్ హూమ్ ఇట్ ఈస్ మేడ్, అతనికి వ్యక్తిగతంగా అందజేయాలి. ఇన్ ది మేనర్ హియరిన్ ప్రొవైడెడ్ ఫర్ సర్వీస్ ఆఫ్ సమన్స్, సమన్స్ ఎలా అందజేస్తారో ఆ ప్రకారంగా అతనికి అందజేయాలి. ఇఫ్ సచ్ ఆర్డర్ కెనాట్ బి సో సర్వ్డ్, అలా అందజేయలేని పక్షంలో it shall be notified by the proclamation published in such manner as the state government notify చేయాలి బై పబ్లిషింగ్ అనమాట. యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్స్ డైరెక్ట్, ఎలా చేయాలి అన్నదానికి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అయితే చేస్తుంది, ఆ ప్రకారంగా చేయాలి. అండ్ కాపీ thereof shall be stuck up at such place, స్టక్ అప్ అంటే అక్కడ అంటించాలన్నమాట. ఆర్ ప్లేసెస్ యాజ్ మే బి ఫిట్టెస్ట్ ఫర్ కన్వేయింగ్ ది ఇన్ఫర్మేషన్ టు సచ్ పర్సన్, ఎక్కడ మనం దాన్ని అతికిస్తే అతనికి సమాచారం బాగా ఇవ్వగలుగుతాము, కన్వే చేయగలుగుతాము, ఆ ప్రదేశంలో దాన్ని ఆ కాపీని స్టక్ చేయాలంటే అతికించాలని చెప్తున్నారు. నెక్స్ట్ 154 పర్సన్స్ టు హూమ్ ఆర్డర్ ఇస్ అడ్రస్ టు ఒబే ఆర్ షోకార్, ఎవరికైతే ఆర్డర్ ఇవ్వబడిందో వాళ్ళు దాన్ని ఆర్డర్ ని ఒబే చేయాలి లేదా కారణము చూపించాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలన్నమాట. ది పర్సన్ అగైన్స్ హూమ్ సచ్ ఆర్డర్ ఇస్ మేడ్ షల్, అంటే ఖచ్చితంగా చేసే తీరాలి. ఏం చేయాలి వాళ్ళంటే ఇట్లాగే చదువుకోవాలి మనం. ది పర్సన్ అగైన్స్ హూమ్ సచ్ ఆర్డర్ ఇస్ మేడ్ షల్ పర్ఫార్మ్, అవి చదువుకోవాలి. మళ్ళీ బి దగ్గరకు వచ్చినప్పుడు కూడా
ది పర్సన్ అగైన్స్ హూమ్ సచ్ ఆర్డర్ ఇస్ మేడ్ షల్ అపియర్ ఇన్ అకార్డెన్స్ అని అట్లా చదువుకోవాలి. దీన్ని ఇక్కడ వదిలేస్తే కాదు, మనం చదువుకున్నప్పుడు అలవాటైనంత వరకు ఇలా కలిపేసుకుని దీన్ని తీసుకొచ్చి మీరు ఏ పక్కన పెట్టాలి, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి బి పక్కన పెట్టాలి, అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ షల్ అన్నది మనకు షల్ అపియర్, మళ్ళీ షల్ పర్ఫార్మ్ అదనమాట. షల్ పర్ఫార్మ్ విత్ ఇన్ ది టైమ్ అండ్ ఇన్ ది మేనర్ స్పెసిఫైడ్ ఇన్ ది ఆర్డర్ ది యాక్ట్ డైరెక్టెడ్ దెర్ బై. ఆర్డర్ లో ఏ పని చేయమని డైరెక్షన్ ఇవ్వబడిందో, ఎంత లోపల చేయమని చెప్పబడిందో దాన్ని వాళ్ళు పర్ఫార్మ్ చేయాలంటే చేయాలి ఖచ్చితంగా. ఆర్ లేదా అపియర్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ ఆర్డర్ అండ్ షో కాజ్ అగెన్స్ట్ ది సేమ్. మరి అందరూ హాజరీ షోకాజ్ అని అన్నారనుకోండి, ఆ పేరు కావాల్సిందే. అండ్ సచ్ అపియరెన్స్ ఆర్ హియరింగ్ మే బి పర్మిటెడ్ త్రూ ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్. ఇది కొత్తగా వచ్చింది అనమాట. అది ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా అపియరెన్స్ అయ్యేటువంటి ఇది ఇచ్చారు. సరే, 155 పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ సెక్షన్ 154. 154 లో ఇచ్చినటువంటి ఆర్డర్ ఒబే చేయాలి లేదా షోకాజ్ చేయాలి అన్న మీద అవి కూడా పాటించడంలో విఫలమైతే, కంప్లై చేయడంలో విఫలమైతే ఏం చేయాలి, పెనాల్టీ ఏమేస్తారు అన్నప్పుడు, ఇఫ్ ది పర్సన్ అగేన్స్ట్ హూమ్ an order is made under section 154 does not perform such act. పర్ఫామ్ చేయమన్నా చెప్తున్నారు కదా, పైన పర్ఫామ్ అన్నారు, మళ్ళీ Yes, బీలో sir. వచ్చేసి అపేర్ అన్నారు. Appear. డస్ నాట్ పర్ఫామ్ సచ్ యాక్ట్ ఆర్ అపియర్ అండ్ షోకాజ్, చూపించకపోతే, కారణం చూపించకపోతే, he shall be liable to the penalty specified in that behalf in section 223 of the భారతీయ న్యాయ సంహిత. కొత్త భారతీయ న్యాయ సంహితలో 223 సెక్షన్ లో పెనాల్టీ ఏదైతే ఉందో దానికి అతను లైబుల్ అవుతాడు. అండ్ ది ఆర్డర్ షల్ బి మేడ్ అబ్సల్యూట్. దాని తర్వాత ఈ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అబ్సల్యూట్ చేస్తారు. అంటే మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా అబ్సల్యూట్ అవుతుంది, వాడికి పెనాల్టీ కూడా విధించబడుతుంది. సెక్షన్ 223 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత, అంటే కొత్తగా వస్తున్నటువంటి ఐపీసీలో 223 ఏముందో మనం ఒక్కసారి చూద్దాం. ఏముంది దాంట్లో? డిసోబీడియన్స్ టు ఆర్డర్ డ్యూలీ ప్రమల్గేటెడ్ బై పబ్లిక్ సర్వెంట్ అన్నారు. డిసోబీడియన్స్ టు ఆర్డర్ డ్యూలీ ప్రమల్గేటెడ్ బై పబ్లిక్ సర్వెంట్ అని అన్నారు. దాంట్లో ఉన్నటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో దానికి అతను లైబుల్ అవుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 156 ప్రొసీజర్ వేర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ రైట్ ఈస్ డినైడ్. పబ్లిక్ కి ఉన్నటువంటి పబ్లిక్ రైట్ లేదు అని ఎక్కడైనా చెప్పారనుకోండి, అంటే ఇక్కడ పబ్లిక్ తిరగడానికి లేదని ఎవరన్నా అంటున్నారు అనుకోండి, డినై చేస్తున్నారు అనుకోండి పబ్లిక్ రైట్ ను, అలా ఆ పరిస్థితిలో ప్రొసీజర్ ఏమి అంటే, వేర్ an order is made under section 152 for the purpose of preventing obstruction, nuisance or danger to the public in use of any way, river, channel or place, the magistrate shall, on the appearance before him, the person against whom the order was made, question him as to whether he denies the existence of any public right in respect of the way, river, channel or place, and if he does so, the magistrate shall, before proceeding under section 157, inquire into the matter. పిలుస్తారు కదా, ఈ బిల్డింగ్ ఇది దాకాడం కడుతున్నావు, అబ్స్ట్రక్ట్ చేస్తున్నావు, న్యూసెన్స్ చేస్తున్నావు, ఈ ప్లేస్ లో, ఈ రివర్ లో, ఈ దీంట్లో ఎందుకు రిమూవ్ చేయవు చెప్పు అని చెప్పేసి 152 కింద ఆర్డర్ అయితే ఇస్తారనుకోండి. అప్పుడు అతను ముందర హాజరయ్యి వస్తాడు. అతను వచ్చినప్పుడు అతను క్వశ్చన్ చేయొచ్చు మేజిస్ట్రేట్, ఏమయ్యా పబ్లిక్ తిరగచ్చునా లేదా, పబ్లిక్ రైట్ ఉందా లేదా, నువ్వేమన్నా పబ్లిక్ రైట్ లేదు అంటున్నావా అంటే, అవును సార్ పబ్లిక్ రైట్ లేదు అని అన్నాడు అనుకోండి. అప్పుడు మేజిస్ట్రేట్ గారు బిఫోర్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 157 కింద ప్రొసీడ్ అవ్వడానికి ముందు ఇంక్వైర్ ఇన్ టు ది మ్యాటర్, ఆ మ్యాటర్ గురించి ఇంక్వైర్ చేయాలట. If in such inquiry the magistrate finds that there is any reliable evidence in support of such denial, మరి అలా అతను నిరాకరించడానికి తగినటువంటి సాక్ష్యం ఉంది అనుకున్నప్పుడు, he shall stay the proceedings until the matter of the existence of such right has been decided by a competent court. ఆ హక్కు ఉందా లేదా అన్న దాని గురించి, పబ్లిక్ రైట్ ఉన్నదా లేదా అని గురించి కాంపిటెంట్ కోర్టు డిసైడ్ చేసేంత వరకు ప్రొసీడింగ్స్ ని స్టే చేయాలి. అండ్ ఇఫ్ హీ ఫైండ్స్ దట్ దేర్ ఈస్ నో సచ్ ఎవిడెన్స్, హీ షల్ ప్రొసీడ్ యాజ్ లేట్ ఆన్ సెక్షన్ 157. అలా చెప్పడానికి, పబ్లిక్ రైట్ లేదు అనడానికి ఎటువంటి సాక్ష్యం లేదనుకున్నప్పుడు సెక్షన్ 157 కింద అతను ప్రొసీడ్ కావచ్చు అనమాట. నెక్స్ట్, ఏ పర్సన్ హూ హ్యాస్ ఆన్ బీయింగ్ క్వశ్చన్డ్ బై ది మేజిస్ట్రేట్ అండర్
under subsection 1 fail to deny the existence of a public right of the nature therein referred to, or who having made such denial has failed to adduce reliable evidence in support thereof, shall not in the subsequent proceedings be permitted to make any such a denial. మరి అడుగుతారు కదా, క్వశ్చన్ చేస్తారు కదా, ఏమయ్యా పబ్లిక్ రైట్ నువ్వు లేదంటున్నావా ఉందంటున్నావా డినై చేస్తున్నావా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఒకవేళ అతను ఫెయిల్ టు డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పబ్లిక్ రైట్ ఆఫ్ ది నేచర్ దేర్ ఇన్ రెఫర్డ్ ఉన్నాం కదా, అతను అలా డినై చేయడంలో విఫలమయ్యాడు, అంటే డినై చేయలేదు, మూగెద్దులాగా నిలబడ్డాడు, ఏమి అనకుండా నిలబడ్డాడు. తర్వాత లేదు డినై చేశాడు, లేదు సార్ పబ్లిక్ ఎటువంటి రైట్ లేదని డినై చేశాడు, కానీ హ్యాస్ ఫెయిల్ టు అడ్యూస్ రిలయబుల్ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ దేర్ ఆఫ్. తను డినై చేస్తున్న దానికి సపోర్ట్ గా ఎటువంటి ఎవిడెన్స్, రిలయబుల్ ఎవిడెన్స్, మళ్ళీ నమ్మదగిన సాక్ష్యాధారాలను ఎటువంటివి ఈ మేషెట్ గారికి అందజేయలేకపోయినాడు. అలాంటి సందర్భంలో హీ షాల్ నాట్ ఇన్ ది సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్, మళ్ళీ తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ లో ఎక్కడైనా సరే హీ షాల్ నాట్ బి పర్మిటెడ్ టు మేక్ ఎనీ సచ్ డినైల్. తర్వాత లేదు పబ్లిక్ రైట్ లేదు అని అనడానికి ఉండదు, ఏదైనా సరే డినై చేయాలనుకుంటే మొదట్లోనే చెప్పాలా అని చెప్తున్నారు. 156 వరకు మనం చదువుకున్నాం, 148 నుంచి 156 వరకు చదువుకున్నాం కదా మనం. ఇవాళ 148 నుంచి స్టార్ట్ చదువుకున్నాం. 157 రేపు చూసుకుందాం, రేపు కాదు మర్నాడు.